కృష్ణా గుంటూరు జిల్లాల పేరు చెప్పగానే కొంతమంది అబ్బో వాళ్ళ అంటారు, ఇంకొంతమంది వాళ్ళకేంటబ్బా అంటారు. ఈ ఎక్స్ప్రెషన్ సంగతి పక్కన పెడితే కృష్ణా గుంటూరు జిల్లాలు ఎందుకు గొప్పో ఆ రెండు జిల్లాల హైలైట్స్ ఏంటో మేం చెప్పాక మీరే డిసైడ్ చేసుకోండి. అవేంటంటే దేశం మొత్తం మీద కృష్ణా జిల్లానే టాప్. ఎందుకంటే ఇండియా జీడిపి 7.5% అయితే కృష్ణా జిల్లా జీడిపి 12.89%. అంటే ఒక మనిషి ఆదాయంలో కృష్ణా జిల్లాది రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ అన్నమాట. దేశానికొచ్చే విదేశీ మారక ద్రవ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాల వాటా 7.6%. అంటే దేశం మొత్తం మీదే ఈ రెండు జిల్లాలదే టాప్ పొజిషన్ అన్నమాట. ఇంకా కృష్ణా గుంటూరు జిల్లాల్లో 960 మంది బిలియనీర్లున్నారు. ఇంక ఈ రెండు జిల్లాల నుంచి వెళ్లిన వాళ్లలో 460 మంది అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లుగా, టైకూన్లుగా మారిన వాళ్లు ఉన్నారు. ఇంకా పొగాకు, పసుపు, మిర్చి వీటన్నిటి ఎగుమతి విషయంలో ఏషియాలోనే మోస్ట్ వాంటెడ్ సెంటర్ ఏది అంటే గుంటూరు జిల్లాని. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే వాటిల్ని మయన్మార్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ లో ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు. ఇంకా దేశం మొత్తం మీద వాహనాల వాడకంలోనూ కృష్ణా గుంటూరు జిల్లాలోనే టాప్. 2 వీలర్, 4 వీలర్ అన్నీ కలిపి ఈ రెండు జిల్లాల్లో 196 షోరూంలున్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 44 కార్ల కంపెనీ షోరూంలే ఉన్నాయి. ఇది దేశం మొత్తం మీదే రికార్డ్ అని చెప్పొచ్చు. అంటే 25 లక్షల వాహనాలున్నాయి కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ వాడుతున్నది కూడా ఈ రెండు జిల్లాలే. ఇంకా కేరళ తర్వాత దేశంలో ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉన్నారు అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే ఉన్నారు. మొత్తం 29,500 మంది ఎన్ఆర్ఐలు ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు. ఇంకా ఇంటర్నెట్ వాడే విషయంలో కూడా 36% ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు. ఇంకా ప్రపంచంలోనే అతి పెద్ద భూ సమీకరణ జరిగింది కూడా ఈ రెండు జిల్లాల్లోనే. ఇప్పటికే 29 గ్రామాల నుంచి 33,000 ఎకరాలని రాజధాని కోసం సేకరించారు. కృష్ణా గుంటూరు జిల్లాలో 28 జల విద్యుత్ కేంద్రాలున్నాయి. ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రం కావడంతో ఈ రెండు జిల్లాలు చాలా కీలకం. ఇంకా సరిగ్గా 28 సిమెంట్ కంపెనీలు కూడా ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ 28 కంపెనీలు రాజధాని నిర్మాణంలో మూల స్తంభాలని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 140 మంది తెలుగు వాళ్ళకి పద్మశ్రీలు వస్తే అందులో 45 మంది కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్లే ఉన్నారు. 18 పద్మ విభూషణ్లు వస్తే అందులో 5 కృష్ణా జిల్లా వాళ్లే ఉన్నారు. ఇంకా కృష్ణా గుంటూరు జిల్లాలో చదువుల్లోనూ టాపే అని చెప్పొచ్చు. గుంటూరులో 51 ఇంజనీరింగ్ కాలేజీలుంటే కృష్ణాలో 39 ఉన్నాయి. అంటే 690 ఇంటర్మీడియట్ కాలేజీలు, 5 వర్సిటీలు ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నాయి. ఇంకా విషయం ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాల నదీ తీరాల్లో 438 గుళ్ళు గోపురాలున్నాయి. తమిళనాడులో కూడా ఇన్ని ఆలయాలు లేవు. సింపుల్ గా చెప్పాలంటే ఇదండి దేశంలోనే కృష్ణా గుంటూరు జిల్లాల గొప్పతనం ఏంటో. If you like the video